హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు ఎండినెత్తళ్ళు కర్రీ చేయబోతున్నాను. ఇది పూర్వకాలంలో ఎక్కువ చేసుకునేవారండి. ఈ మధ్య ఇంక అందరూ చికెన్లు, మటన్లు, ఫిష్ ఇలాంటివే తింటున్నారు. దీనికి కావాల్సింది ఏంటంటే ఎగ్స్, ఎండు రొయ్యలు బాగా ఉప్పు కొంచెం కారం వేసుకొని ముందు బాయిల్ చేసుకున్న ఎగ్స్, ఎండు రొయ్యలు బాగా కడిగేసుకొని అది ఆయిల్లో ముందు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆ వీడియో స్కిప్ అయింది. అవి రెండు బాగా వేగిన తర్వాత తీసేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి రెండు కూడా బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేగాక టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆ టమాటాలు కూడా మగ్గేంత వరకు వేగనివ్వాలి. మగ్గితే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి. అది మగ్గిన తర్వాత ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కారం వేసి బాగా వేగనివ్వాలండి. ఇవేంటంటే చాలా టేస్టీగా వైట్ రైస్తో అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఉప్పు కారం వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, ఎండినెత్తళ్ళు, అవి అందులో వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపి చేసుకున్నట్టుగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. అంటే వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయినట్టు అయిపోతే ఆయిల్ పైకి తేలి గ్రేవీ అది కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. నా ఛానల్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.